హాయ్ సార్, మీరు మీ కెరియర్లో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠము మా లాంటి కొత్త వారికి ఎలా ఉపయోగపడుతుంది చెప్తారా సార్? చాలా అద్భుతమైన క్వశ్చన్. నన్ను ఇప్పటివరకు ఎవరు కూడా అడగలేదు. సో నేను మొదటగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నా అనుభవంలో ప్రతి దానికి పరేషాన్ కాకు. ఏమన్నా జరగని, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ సంథింగ్ ప్రతిదానికి పరేషాన్ కాకుండా దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఏంది, కొంచెం స్పాంటేనియస్గా మనకి ఏదైనా ఇబ్బంది కలిపినప్పుడు కొంచెం ఒక పాస్ బటన్ లాంటిది ఏదైనా చూస్ చేసుకొని ఆలోచన చేసి ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్, నా 10 సంవత్సరాలు ఇదొకటి మొదటగా అనుకుంటే, ఒక రెండో అత్యంత విలువైన పాఠం, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తులకి 10 సంవత్సరాలు నేను కష్టపడి నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం ఏదైనా ఉంది అంటే అది మీకోసం చెప్తున్నాను ఈరోజు. నేను 2012లో ఒక ఎక్స్ఎక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టాను. సో ఆ కంపెనీ వచ్చేసి ఏంటంటే 3 acres, 5 acres, 10 acres, అట్లీస్ట్ ఒక 20 acres వరకు వాళ్ళు వెంచర్ లేఅవుట్ చేయడం జరిగింది. సో ఆ వెంచర్ చేస్తున్నప్పుడు మార్కెటింగ్లో నాకు సంపాదన గురించి చాలా పెద్ద కోరికలు ఉన్నాయి, కానీ చాలా పెద్ద వెంచర్ లేదు. సో నేను ఆ ఉన్న వెంచరే చాలా పెద్దది అనుకొని వర్క్ చేశాను. ఒక 10 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఏమైందంటే, 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు, ఒక 1000 ఎకరాలు ఉన్న కంపెనీలో మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకరోజు నేను డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ డిసిషన్ అనేది ఈరోజు నన్ను సక్సెస్లో ఉంచింది. సో అదేంటంటే, ఇప్పటికైనా సరే కొత్తగా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్కి వస్తున్న మిత్రులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకున్నా, మీరు ఒక సంవత్సరానికి ₹1 కోటి సంపాదించాలి అనుకున్నప్పుడు 10 ఎకరాలు వెంచర్ ఉన్న 10 కోట్ల వాల్యూ ఉన్న వెంచర్లో మీరు వర్క్ చేస్తే మీకు ₹1 కోటి సంవత్సరానికి ఎప్పటికీ రావు. మీరు ₹1 కోటి సంపాదించాలనుకున్నప్పుడు మీ కంపెనీ విలువ కనీసం 1000 ఎకరాలు 1000 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీలో చేస్తే మీకు కావాల్సిన ₹1 కోటి అనేది చాలా ఈజీ. 100 కోట్లు సంపాదించాలనుకున్నప్పుడు 10,000 కోట్లు వాల్యూ ఉన్న కంపెనీలో కనుక మీరు వర్క్ చేయగలిగితే మీకు కంపల్సరీ సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ చిన్న విషయమే నా జీవితానికి చాలా పెద్ద విషయం అయింది. ఇది నేర్చుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. నాలాంటి తప్పు మీరు చేయకండి. మీరు పెద్దగా సంపాదించాలనుకున్నప్పుడు పెద్ద కంపెనీలో, పెద్ద వాల్యూ ఉన్న కంపెనీలో కనుక మీరు చేయగలిగితే మీరు అనుకున్న కలల్ని త్వరలోనే సాధ్యం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మా లాంటి వారికి మీరు చెప్పిన మంచి మాటలు యూస్ఫుల్గా ఉంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ మా. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.